Hey everyone, welcome to Query Zone. Today we are making databases easy. I will start with the basics like what data is, and then I will show you the simple differences between a DBMS and an RDBMS. Firstly, let's define what data is. Data is a known fact which describes the properties of an object. For example, స్టూడెంట్‌ని కన్సిడర్ చేసుకుందాం. స్టూడెంట్ యొక్క ప్రాపర్టీస్ అంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, స్టూడెంట్ నేమ్, మెయిల్ ఐడీ, అడ్రస్, జెండర్ ఇవన్నీ స్టూడెంట్ యొక్క ప్రాపర్టీస్. ఈచ్ ఇండివిజువల్ ప్రాపర్టీ అనేది మనకి ఒక పీస్ ఆఫ్ డేటా. ఈ అన్ని ప్రాపర్టీస్‌ని టుగెదర్‌గా కంబైన్ చేస్తే ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ డేటా ఫర్ ఎ స్టూడెంట్. లెట్ us కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ యొక్క ప్రాపర్టీస్ లైక్ బ్రాండ్, మోడల్, స్క్రీన్ సైజ్, స్టోరేజ్ కెపాసిటీ, కలర్, ప్రైస్. ఈచ్ ఇండివిజువల్ ప్రాపర్టీ లైక్ బ్రాండ్ సైజ్, స్క్రీన్ సైజ్, కలర్ ఇవన్నీ మనకి ఒక పీస్ ఆఫ్ డేటా. ఇవన్నీ టుగెదర్గా కంబైన్ చేస్తే మనకేంటి ఒక సెట్ ఆఫ్ డేటా ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్కి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా. లెట్స్ టాక్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ డేటాబేస్. Database is a place or medium which is used to store the data in a systematic and organized manner. అంటే ఈ డేటాబేస్ అనేది మనకి ఒక ఆర్గనైజర్ లాగా. ఇందులో మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. ఎలా అంటే మనం కబోర్డ్లో క్లోత్స్ని ఎలా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో అరేంజ్ చేసుకుంటున్నామో అలా ఇక్కడ మనం డేటాని ఒక స్పెసిఫిక్ మేనర్లో అరేంజ్ చేసుకోవచ్చు. Database follows some operations called CRUD operations. Let us discuss about CRUD operations. C stands for create. అంటే మనం ఇక్కడ ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మనం డేటాని స్టోర్ కూడా చేసుకోవచ్చు. R stands for read or retrieve. మనకి కావాల్సినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది రిట్రైవ్ చేసుకోవచ్చు. అండ్ U stands for update. whenever you want మనం ఇక్కడ డేటాని అప్డేట్ చేసుకోవచ్చు. కమింగ్ టు D స్టాండ్స్ ఫర్ డిలీట్ ఆర్ డ్రాప్. ఇంకా మనకి ఆ డేటాబేస్తో పని లేనప్పుడు మనం అది డ్రాప్ కూడా చేసుకోవచ్చు అండ్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేటాబేస్. This section is where we will compare and contrast a DBMS and an RDBMS. Coming to DBMS. DBMS stands for Database Management System. DBMS is a software which is used to maintain and manage the data in a database. అంటే ఈ DBMS అనేది మనకి ఒక సాఫ్ట్వేర్. దీన్ని యూస్ చేసుకుని మనం డేటాని మేనేజ్ చేసుకుంటాం. ఇందులో డేటాబేస్లో ఉన్న డేటాని మేనేజ్ చేసుకోవచ్చు అండ్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి మెయిన్గా 2 ఫీచర్స్ ఉన్నాయి లైక్ సెక్యూరిటీ అండ్ ఆథరైజేషన్. దీనివల్ల మనం ఎవరైనా అనాథరైజ్డ్ యాక్సెస్ని అలౌ చేయలేం. ఎవరైనా యాక్సెస్ చేయాలి అంటే లైక్ ఒక ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తేనే ఎవరైనా యాక్సెస్ చేసుకోగలరు. ఇన్ DBMS డేటా అనేది మనకి ఒక ఫైల్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటుంది. DBMSతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే DBMSలో ఉన్న డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే క్వైరీ లాంగ్వేజ్ని యూస్ చేస్తాం. క్వైరీ అంటే ఏంటి? ఒక క్వశ్చన్ అన్నమాట. మనం ఒక డేటాబేస్కి క్వశ్చన్ చేస్తున్నాం డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి లైక్ అలా. అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి XML, విండో రిజిస్ట్రీ, ఫోరెక్స్ ప్రో అండ్ సో ఆన్. While DBMS has its own uses and it is also has number of disadvantages which we will cover here. DBMS అనేది ఓన్లీ సింగిల్ యూజర్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది అండ్ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాతో మాత్రమే డీల్ చేస్తుంది. ఇది మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాలో అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయదు. అండ్ ఇందులో మనకి డేటా అనేది ఒక సెమీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉండడం వల్ల డేటా రిడెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ వాటి మధ్యన ఎలాంటి రిలేషన్షిప్ అనేది ఉండదు. అండ్ ఇందులో మనకి నార్మలైజేషన్ కూడా ఉండదు. అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి? దీనివల్ల మనం రిడెండెన్సీ అనేది తగ్గించవచ్చు. అసలు రిడెండెన్సీ అంటే ఏంటి? రిడెండెన్సీ అంటే ఏమిటంటే మనకి ఉన్న డేటాలో డూప్లికేట్స్ ఉండడం. అంటే సేమ్ టైప్ ఆఫ్ ఫైల్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిస్ట్ అవ్వడం. దాన్నే రిడెండెన్సీ అంటాం. ఈ నార్మలైజేషన్ యూస్ చేసుకుని మనం ఈ రిడెండెన్సీని తగ్గించవచ్చు. ఈ నార్మలైజేషన్ అనేది మనకి DBMSలో అలౌ చేయదు. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం RDBMSని యూస్ చేస్తాం.
Let's look at the RDBMS, a more advanced type of database management system. ఈ ఆర్‌డిబిఎంఎస్ కూడా ఒక టైప్ ఆఫ్ డిబిఎంఎస్ సాఫ్ట్‌వేర్. దీన్ని యూజ్ చేసుకొని కూడా మనం డేటాని మెయింటైన్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. ఎందులో ఉన్న డేటాబేస్‌లో ఉన్న డేటాని మెయింటైన్ చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ డిబిఎంఎస్ లాగా 2 ఫీచర్స్ ఉన్నాయి. లైక్ సెక్యూరిటీ అండ్ ఆథరైజేషన్. ఆథరైజేషన్ అంటే ఏంటి? ఓన్లీ యాక్సెస్డ్ పీపుల్‌ని మాత్రమే అలౌ చేస్తుంది. యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్‌ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. అనాథరైజ్డ్ యూజర్స్‌ని అలౌ చేయదు. ఇందులో డిబిఎంఎస్‌లో మనకి డేటా అనేది ఎలా స్టోర్ అయ్యింది? ఫైల్స్ ఫార్మాట్‌లో స్టోర్ అయ్యింది. బట్ ఇక్కడ మనకి ఆర్‌డిబిఎంఎస్‌లో ఒక టేబులర్ ఫార్మాట్‌లో అంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో స్టోర్ అయ్యి ఉంది. ఇందులో మనకి ఆర్‌డిబిఎంఎస్‌లో ఒక డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనం స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకుంటాం. అసలు స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటే ఏంటి? దీన్ని యూజ్ చేసుకొని మనం డేటాని స్టోర్ చేసుకుంటాం, మానిప్యులేట్ చేసుకుంటాం అండ్ రిట్రైవ్ కూడా చేసుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఒరాకిల్, మైఎస్‌క్యూఎల్, ఎస్‌క్యూఎల్ సర్వర్, ఎస్‌క్యూఎల్‌లైట్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ అండ్ ఎక్సెట్రా. హియర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్‌డిబిఎంఎస్. ఈ ఆర్‌డిబిఎంఎస్ అనేది మనకి మల్టిపుల్ యూజర్స్‌ని అలౌ చేస్తుంది. అండ్ డిబిఎంఎస్‌తో కంపేర్ చేసుకుంటే ఇందులో మనకి సెక్యూరిటీ అనేది హైగా ఉంటుంది. అండ్ ఇది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. దీంట్లో మనకి డేటా రిడెండెన్సీ అనేది ఉండదు. ఎందుకంటే ఇందులో మనకి నార్మలైజేషన్ అనేది పాసిబుల్ ఉంటుంది కాబట్టి. ఈ నార్మలైజేషన్‌ని ప్రాసెస్‌ని యూజ్ చేసుకొని మనం ఈ రిడెండెన్సీని తగ్గించొచ్చు. ఇందులో మనకి డేటా ఫెచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ రిలేషనల్ అప్రోచ్. ఎందుకంటే డేటా అనేది మనకి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో మనకి ఉంది కాబట్టి టేబుల్‌లో. సో, ఇందులో మనకి డేటా ఫెచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది కంపేర్ టు డిబిఎంఎస్. యాహ్! దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. I hope this video will useful to you. Please do like, share and subscribe to my channel Query Zone.